కపటము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయనలో దోషము లేదు. ఆయన హృదయపూర్తిగా చేశాడు. బైబిల్లో మనం చూసినప్పుడు చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 37వ వచనం చూసినప్పుడు అక్కడ వాక్యంలో మనం చూస్తాము, 7 రొట్టెలు కొన్ని చేపలు. వారందరూ ఎలా 4,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక. ఇక్కడ చూస్తే వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఏం పొందుకున్నారండి? తృప్తి. వారు తృప్తి పొందుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయాయి. ఇదే వాక్యాన్ని మనం చూస్తామంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, యోహాను సువార్త 6:12 మనం చూస్తే వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా వారు ఎలా తిన్నారంట? తృప్తిగా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో వాగ్దానం ఇస్తున్నాడు, నేను మీకు తృప్తిగా మేలు చేస్తా, నేను మిమ్మల్ని తృప్తిగా ఆశీర్వదిస్తా, నేను మిమ్మల్ని తృప్తిపరుస్తా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అందరికీ తృప్తిపరుస్తాడా? ఇక్కడ మందిరాన్ని ఎంతమంది ఉన్నాం? బహుశా ఒక 50 మంది అనుకున్నాం. 50 మందికి దేవుడు మేలు చేస్తాడా? నేను మీలో సందేహం పెట్టట్లా. ఎందుకు వచ్చాను చర్చికి చెప్పండి? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? ఆదివారం మందిరానికి రావాలనుకుంటే అది ఆచారం వస్తే కాదు. దేవుని సన్నిధిగా మనం వచ్చేటప్పుడు ఎలా రావాలి? బైబిల్ సార్, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఏం చేస్తాడు? మేలు. తన్ను వెదుకు వారికి మేలు చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు మందిరానికి వచ్చా నీవు ప్రియమైన వాళ్ళ, మనుష్యుడైతే పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయాంతరంగాన్ని. నాకు తెలియదండి ఎవరికి ఏం కావాలో. ఎవరన్నా ప్రార్థన చేయమంటే ఏమంటాను? ఏం అవసరం ఉంది అని. కానీ హృదయ రహస్యంలో దేవుడిని ఆయనకు తెలుసు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో, నువ్వెందుకు కృంగిపోయినావో, ఏ విధమైన స్థితిలో నువ్వు దేవుని సందుకు వచ్చావో ప్రభు తెలుసు. ప్రియమైన వాళ్ళరా, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను మేలు చేత మీ హృదయాన్ని ఏం చేస్తా? ఐ విల్ ఫిల్ యువర్ మౌత్. నేను నీ నోటిని నింపుతా. ఎలా నింపుతాను? తృప్తిగా. ప్రియమైన ఎంత గొప్ప దేవుడు. దేవుని వాక్యం అని చూస్తే దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ ఆయన దేవుడే. కీర్తనలో అపోస్తుల కార్య 10వ అధ్యాయంలో చూస్తాం. పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ప్రభువు, ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఎవరికి మేలు చేస్తాడు? యేసు ప్రభు 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా జీవించారు? ఆయన ఎవరికి కీడు చేయలే. చూడండి బైబిల్లో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యంలోనికి వెళ్దాం. 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం అనుకో. ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు. యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన సేవ చేశారని. ఒక్కరోజు ఆయన ఖాళీగా లేడు. ఒక్క దినానికి ఎన్ని గ్రామాలు వెళ్ళేవాళ్ళు, ఒక్క దినం ఎన్ని వందల వేల మందిని స్వస్థపరిచేవారు. వారి రోగాలు తీయడమైనా, దయ్యం నుంచి వారిని విడిపించడమైనా, అనేకమైన మేలు చేస్తూ ఆయన ఏం చేశారు? సంచరించారు. ఎరుకో వెళ్ళాడు, కానా వెళ్ళాడు, ఆయన నజరేతులో, కపెర్నహూములో. ప్రియమైన వాళ్ళరా, తూరు, సీదోను, యేసు ప్రభువు సంచరించిన ప్రాంతాలు మనం చూస్తాం. జెబులోను, గలిలయ, ఇవన్నీ సంచారం చేస్తూ ఏ గ్రామంలో ఎవరు బలహీనంగా ఉన్నారో, ఏ ఊళ్ళో ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ఆ గెరాసిన ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ఎవరి కోసం అండి? దయ్యం పట్టిన వానికి మేలు చేయడానికి. అనేకమైన స్థలాలు తిరిగారు. ఎందుకంటే మనకి సెలవులు వస్తాయి. ఏం చేస్తారు కొంతమంది? చూడడానికి వెళ్తాం, మేలు చేయడానికి వెళ్ళాం. దేనికి వెళ్తాం? చూడ, అక్కడ నడుపుకునే వాళ్ళన్నా పట్టించుకోం. ఇదే నేను ఇక్కడ వస్తే వీళ్ళు నాయనకి పడుతున్నారు, నా దగ్గర డబ్బులే చాలా. మేలు చేయడానికి ఆయన ఎందుకు సంచరించారంటే మేలు చేయడానికి. 3.5 సంవత్సరాలు. అందుకే ఒక పాట, దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా,
హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎంతమంది మేలు చేస్తావు? యేసయ్య ఎన్నో మేలు, ఊరూర్ల మేలే, గ్రామ గ్రామాల మేలే, ప్రాంత ప్రాంతాల మేలే. అందుకే మార్కు సువార్త 1:35 ఉంటుంది. అపోస్తులు వచ్చింటారు, బోధకుడా నువ్వెక్కడున్నావు? ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళారు తండ్రితో సంభాషించడానికి. ప్రార్థన చేస్తున్న సమయంలో అపోస్తులు వెతుక్కుంటూ బోధకుడా నువ్వేంటి ఇక్కడున్నా? నీ కోసం మేము వెతుక్కుంటూ వచ్చామయ్యా, ప్రజలంతా నీ కోసం రా అంటే ప్రభు అంటారు, నేను రాను, మనం వెళ్ళి సమీప గ్రామానికి వెళ్దాం. ఇంకా మేలు పొందుకునవలసిన వారు చాలా మంది ఉన్నారు. తూరు సీదోను వెళ్ళకపోతే ఆ కానాను స్త్రీ కుమార్తెకున్న దయ్యం ఏమేది పోయేది. ఎరుకో వెళ్ళకపోతే జక్కయ్య మారేవాడు కాదు. కపెర్నహూము వెళ్ళకపోతే మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చూస్తాం, అక్కడ పక్షవాయు గలవాడు అన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మంచం మీద ఎలా ఆడుతూ ఉన్నాడు. ఆయన అనేక గ్రామాలు తిరుగుతూ అన్నారు కదా, మనము వెళ్ళి సమీప గ్రామాలకు వెళ్ళి ఏం చేద్దామో సువార్త ప్రకటిద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు వారు ఆయన సంచరిస్తూ మేలు చేశారు. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం. అందరు సిద్ధంగా ఉన్నారా? మీ అందరికి ఏం కావాలి చెప్పండి? చాక్లెట్ కావాలా? బిస్కెట్ కావాలా? డబ్బులు కావాలి? ఏం కావాలి మనకి చాక్లెట్ వద్దు. ఏం కావాలి? మేలు. ఎంత మేలు కావాలి మీకు చెప్పండి. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎంత మేలు కావాలి? 100%. ఇంకా అమ్మా దేవుడిచ్చేంత కదా. బైబిల్లో ఎన్నో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాయి వాక్యాన్ని. దేవునికి ఎలా మేలు చేస్తాడు? మేలు కలగాలంటే, దేవుడి దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్ ఉందా? ఒక మెడిసిన్ చేయాలంటే ఏం చేయాలి? 10th చదివి నేను డాక్టర్ అవుతాను ఎవరు ఊరుకోరు. బైపీసీ చదవాలి, మెడికల్ ఎంట్రన్స్ రాయాలి. నువ్వు బాగా నీకు లెక్కలు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు 100 మార్కులు వచ్చి నాకు బాగా వచ్చాను నేను టీచర్ని అవుతాను ఒప్పుకోరు. ఏం చేయాలి? టీటీసీ చేయాలి, బీఈడీ చేయాలి. అవునా? ఇవన్నీ చేస్తే అప్పుడు మహాదేవుని దగ్గర నుంచి నీకు మేలు కలగాలి అంటే ఆయన మేలు చిన్నదా? ఆయన మేలు కొంచెమేనా? ఆయన ఎంత మేలు చేస్తాడు? నిన్ను నీవు సేవించే దేవునికి ఎంత మేలు చేస్తాడండి. మనం చెప్తాం, ఫలానా వాళ్ళకి ఈ మేలు చేశారు, ఫలానా వాళ్ళకి ఆ మేలు చేశారు. కానీ నీవు సేవించే దేవుడు, ఏ దేవుడైతే పాపం నుంచి నేను రక్షించాడో, నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఆ దేవునికి ఎంత మేలు చేస్తాడో తెలుసా? బైబిల్లో మేలు గురించి ఏమని రాయబడి ఉంది? దేవుని వాక్యాలు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి. ఆయన ఎలాంటి మేలు చేస్తాడో ఆ వాక్యాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 28:11. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు. హల్లెలూయా. దేవుడు నీకు ఎలాంటి మేలు చేస్తాడండి? మన అందరం పాడతాం, మనకి ఇష్టమైన పడినది. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. అందరం కలిసి పాడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన వాళ్ళరా, ప్రభు వాగ్దానం ఇస్తుంది ఏంటంటే, నేను నీకు సమృద్ధిగా మేలు చేస్తా. ఎలా మేలు చేస్తాడు? గట్టి చెప్పండి. ఎలా? సమృద్ధిగా. వారు తిని తృప్తి పొందిన తర్వాత సమృద్ధిగా
తర్వాత మనం సమృద్ధిగా తింటే ఏమంటాం? ఆకలి నిండిన వాడు ఏం చేస్తాడు? తేనిచ్చినా తొక్కేస్తానండి. ఆకలి కడుపు నిండిన వాడు ఏం చేస్తానండి? నువ్వు ఎంత పెట్టినా నాకు వద్దు అంటాడు. ఇది మంచిది, ఇది ఫారెన్ తెచ్చా. మా తమ్ముడు చాక్లెట్ తెచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చాడు. అది అన్నాను, ఇది చాలా ఖరీదైంది మేరక్క, ఎవరికి ఇవ్వబాగా, ఇది చాలా ఖరీదు, వాడికి ఇస్తాడు బాబు, నేనే తిన్నాను వాడు ఆశ. దాని ఇంత రేటు ఉంది అన్నాడు. చూడండి ప్రియమైన వారా, దేవుడు మనకి ఎలాంటి మేలు చేస్తాడు. ఆయన చేసే మేలు ఎలా ఉంటుంది? ఎన్ని ఇస్తారండి మనకి? ఎంత ఇస్తారు? ఇస్తే ఇన్నుంటాయి చాక్లెట్లు మొత్తం ఉన్నాయి. మా అక్క పెద్దది, మా ఇంట్లో పెద్ద చిన్నప్పుడు నాకు ఎంతో, మరి నేను వాడిని కాలు మీద పెట్టుకొని ఊపుతా ఉండేదాన్ని. వీడిని నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న ఉండేది, కూర్చొని చూస్తూ ఉండేది దాన్ని ఎప్పుడు ఊపిద్దా అని. ఈ నిద్రపోయిన తర్వాత అవును, లేదా ఫస్ట్ వీళ్ళిద్దరిని నా కాళ్ళ మీద ఊపుతా నిద్రపుచ్చేదాన్ని. తమ్ముడిని ప్రేమిస్తాం, చెల్లెల్ని ప్రేమిస్తాం. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినాక అన్నీ చేస్తారా? నీకు కావలసింది పెడతారా? ఇచ్చేది కొంచెమే, ఇచ్చేది ఎంతే. వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి, ఎంత సమృద్ధైనా ఉన్నాయి. వాళ్ళు కోటీశ్వరులు, లక్షాధికారైనా నీ స్థితి చిన్నదని చూసి నీకు మొత్తం చేయరండి. అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. ఇవి తర్వాత ఆ టాపిక్ తర్వాత వద్దాం. ప్రభు ఎలా నీకు మేలు చేస్తాడంటే సమృద్ధిగా. ఎలా చేస్తాడు? సమృద్ధిగా. ఎంత గొప్ప దేవుడు! నీ హృదయాన్ని తృప్తిపరచడం ఎవరి సాధ్యము కాదు, ఒక మహాదేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఎలా దేవుడు నీకు మేలు చేస్తాడు, ఎలా మేలు చేస్తాడంటే జకర్యా గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చూస్తే అందులో ఉంటుంది, మునుపటి కంటే అధికముగా. ఎలా మేలు చేస్తాడండి? అధికము. గట్టి చెప్పండి, ఎలా మేలు? అది మొట్టమొదటి ఏం చూసాం మనము? సమృద్ధిగా. రెండవది అధికముగా. ఇక మూడోది మనం చూస్తే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూస్తే, బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటలోనికి రండి. ఎవరు నీ కోట? యెహోవా నా కోట. ఎవరంటారు ఈ మాట? ఆయనే నా కోట, నా రక్షణ దుర్గము, యెహోవా నా శైలము, యెహోవాయే నా బలం. ఎవరంటారు ఈ మాటలన్నీ? అందుకనే దావీదు మహారాజు ఎంత పొందుకున్నాడు మేలు? సమృద్ధిగా. చిన్న స్థితిలో షెపర్డ్, గొర్రెలు కాసుకునేవాడు, కాపరి. అతని ఉద్యోగం ఏంటంటే ఒక షెపర్డ్. నేను స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు మా పిల్లలు స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొందరు అంటారు ధైర్యంగా కూర్చునేవాడు. అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోతే చక్కగా బాగా చెప్పేస్తారు కొందరు. వాళ్ళని చూస్తే టీచర్కి ఏం ముచ్చటేసింది కదా. అరే వీడు ఎంత ధైర్యంగా ఉన్నాడు. కొంతమంది కూర్చోబెట్టడమే. ఏం చేస్తారు? స్కూల్కి వెళ్ళి కానీ వాళ్ళు కొత్త ఉంటే ఇక కూర్చోబెట్టగానే ఆ టీచర్ని పక్కన తీసి ఏం చేస్తారు? బేరమని ఏడుస్తారు. ఇక ఆ పాపలు ఏడుస్తూనే ఉంటారు. కొన్ని రోజులు పట్టింది దానికి అడ్జస్ట్ అవ్వడానికి. మా చెల్లి వాళ్ళ అమ్మాయి 2 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్ళడానికి సింగపూర్లో ఉంటారు. స్కూల్ బస్సు వస్తుందంట. ఎక్కగానే మా చెల్లి కింద నుంచి ఉందండి. అమ్మాయి పాప ఆశి, ఆ పాప సీట్లో కూర్చుందంట. కూర్చొని స్ట్రైట్గా చూస్తుందంట. ఆశి బాయ్ అంటే అది చూడలేదంట వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంటికి వచ్చి అంటుందంట వాళ్ళ మమ్మీ డాడీతో, మామ్ డాడ్ ఆర్ యూ సాడ్? ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఆర్ యూ సాడ్? నేను స్కూల్కి వెళ్తాను, మీకు బాధకుందా? ఎందుకంటే ఆమెతో ఆడట్లేదుగా ఇద్దరు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక చిన్న బిడ్డ ఏ విధంగా ఉంటుందో. ఎంత ధైర్యం, ఎంత గొప్పతనం ఈ మాట. బైబిల్లో మనం చూస్తే చూడండి ప్రభు మాట్లాడుతున్నారు. బంధకములో పడి ఉండి నిరీక్షణగా. ఏ బంధకాలు ఉంటాయి మనుషులకి? ఎన్ని బంధకాలు ఉంటాయి? దేవుని వాక్యం మనం చూస్తే అనేక రకమైన బంధకాలు. మనుషులకి ఏముంటాయి?
అనారోగ్యము, ఆర్థిక శ్రమలు, ఎన్నెన్నో ఇబ్బందులు. అయితే ఏ బంధకమైన, ఎన్ని బంధకాలు ఉన్నప్పటికీ నీ ప్రభు ఏం చేస్తారండి? మనల్ని విడిపించి తప్పిస్తారు. దేవుని వాక్యం ఇస్తే లూకా సువార్తలో అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి బంధకాల్లో ఉంటుంది కదా. 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా. చూడండి ఈ 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింప తగదా. ఎన్ని సంవత్సరాల నుంచి బంధించాడండి సాతాను గడియమని? 18 ఏళ్ళు. ప్రభు, మా బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ మీకుంది. ఏంటి నిరీక్షణ అంటే? ఏంటి నిరీక్షణ? దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ సరే మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలండి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 5లో ఏమంటాడు? 5వ వచనంలో ఏమంటాడు? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? దేవుని నిరీక్షించిన వారు సిగ్గుపడరంట. సిగ్గుపడతారా? నా దేవుడు విమోచకుడు కదా. యోబు ఏమన్నాడు? నేను శోధించబడతా, నేను సువర్ణంగా మారిపోతా. నాకు శోధన వచ్చింది. ఇంకా బైబిల్ చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో మా దేవుడు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోతే మేమేమైపోతాము? చచ్చిపోతాం. నిరీక్షణ ఏమి లేనప్పుడే మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ. హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం నేను చెప్తాను. మా చెల్లి, మా శివ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందనమాట. 10th పోయింది, ఇంటర్ పోయింది.